హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి రీసెంట్గా తెలంగాణ స్టేట్లో టెట్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా. ఆ టెట్ ఎగ్జామ్స్లో ఆల్ షిఫ్ట్స్లో అడిగిన పేపర్స్లో వచ్చిన మ్యాథమెటిక్స్ మెథడాలజీ బిట్స్ని కలెక్ట్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో వచ్చేసినప్పటికీ బోత్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకే నాకు మోటివేషన్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు వీడియో, కాకపోతే లైక్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో మీరు నాకు చేసే చిన్న హెల్ప్ ఏంటంటే మీరు నాకు నేను చేసిన వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వడమే, ఓకేనా? సో మీకు కుదిరితే ఇవ్వండి. సో వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ రోజు సెషన్లో మన ఫస్ట్ బిట్, ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము. చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో చూడండి, గణితంలోని ఇక్కడ ఏం జరిగింది, మనకి గణితంలోనే ఒకే పాఠ్యాంశంలోని వేరు వేరు భావనలను అనుసంధానించాడు. సో కాబట్టి ఇక్కడ ఏ అకాడమిక్ స్టాండర్డ్ అనేది నెరవేర్చబడింది అంటే అనుసంధానించటము, ఓకేనా? సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4, అనుసంధానించటము, ఓకేనా? అనుసంధానించడానికి ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక, సో గణితాన్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాడు అన్నా కూడా అనుసంధానించడం అవుతుంది. గణితాన్ని వేరు వేరు సబ్జెక్టులతో అనుసంధానిస్తాం. అంటే ఫిజిక్స్లో అంటే భౌతిక శాస్త్రంలో గణితాన్ని ఉపయోగించడము, రసాయన శాస్త్రంలో గణితాన్ని ఉపయోగించడము, బయాలజీలో గణితాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా అనుసంధానించడం అనే అకాడమిక్ స్టాండర్డ్కే చెందుతాయి. నెక్స్ట్, గణితంలోని ఒకే పాఠ్యాంశంలోని వేరు వేరు భావనలను అనుసంధానించడం. అంటే ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్, మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే గుణకారం అనే కాన్సెప్ట్ని టీచ్ చేస్తున్నప్పుడు ఎడిషన్స్తో లింక్ చేయడం. అంటే మనకి పునరావృత సంకలనమే కదా గుణకారము, అలా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా డివైడెడ్ బై కాన్సెప్ట్ను బోధిస్తున్నప్పుడు తీసివేతను ఉపయోగించడం, తీసివేతతో కనెక్ట్ చేయడం. అంటే పునరావృత వ్యవకలనమే కదా మనకి భాగాహారము. సో ఈ విధంగా అనమాట గణితంలోనే ఒకే పాఠ్యాంశాలను వేరు వేరు భావనలతో అనుసంధానం చేయటము. అలా కాకుండా గణితంలోని వేరు వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం. అంటే మెన్సురేషన్ని అర్థమెటిక్ని, లేకపోతే అర్థమెటిక్ని ఆల్జబ్రాని ఇలా లింక్ చేయటము, ఇటువంటివన్నీ కూడా మనకి అనుసంధానించటము అనే అకాడమిక్ స్టాండర్డ్కి చెందింది, ఓకేనా? ఈ అనుసంధానించడం అనేది మనకి ఈ 4th అకాడమిక్ స్టాండర్డ్, ఓకేనా? AS4 అంటాము, ఓకేనా? నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి, ఓకేనా? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ABCD ఇచ్చారు. సో ABCDలో ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఏ చూసుకున్నట్టయితే సూత్రీకరణ చేయడానికి. సూత్రీకరణ అంటే సూత్రాన్ని తయారు చేయడానికి. అంటే మనం ఆగమన పద్ధతిలో ఏం చేస్తాము, కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఒక సాధారణీకరణ ద్వారా ఒక సూత్రాన్నో లేకపోతే ఒక నియమాన్నో ఒక సిద్ధాంతీకరించడమో చేస్తాము కదా. సో సూత్రాన్ని తయారు చేయడానికి ఆగమన పద్ధతే కదా. సో అయితే ఇది ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భమే. నియమాలు రూపొందించడం, సో నియమాలు రూపొందించడం కూడా ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భమే. సిద్ధాంతీకరించడం కూడా ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భమే. అంటే ఏంటంటే మనం కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తూ ఒక జనరలైజేషన్కి రావటం అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే ABC 3 కూడా మనకి ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భాలు. D తీసుకుంటే కనుక సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. సో సూత్రాలను ఉపయోగించి సమస్యను అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది నిగమన పద్ధతి. సో ఆగమన పద్ధతిలో సూత్రాన్ని తయారు చేస్తాం, నిగమన పద్ధతిలో సూత్రాన్ని వినియోగిస్తాం. సో ఇక్కడ ఇచ్చిన మనకి స్టేట్మెంట్స్లో ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు ఏంటి? ABC, సూత్రీకరణ చేయడానికి, నియమాలు రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి, ఓకేనా? ABC సరైన సమాధానం అవుతుంది. ఆప్షన్స్లో ABC ఎక్కడుందో చూద్దాం. సో మనకి ఆప్షన్ 2 ABC మాత్రమే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే? నెక్స్ట్ బిట్, గణిత బోధన అభ్యాసన సామాగ్రి వాటితో
చేయగలిగే కృత్యాలకు సంబంధించిన క్రింది జతలను చదవండి. సో మనకు బోధన అభ్యాసన సామాగ్రి, వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి జతలు ఇచ్చారు. సో ఆ జతలను అబ్జర్వ్ చేసి కరెక్ట్గా మ్యాచ్ చేసినవి ఏమిటి అని చెప్పేసి మనం చెప్పాలి. ఓకేనా. సో పెగ్ బోర్డు గుణకార భాగాహారాలు నేర్పించడానికి. ఎస్, పెగ్ బోర్డును ఉపయోగించే కదా మనము పునరావృత సంకలనం గుణకారము, పునరావృత వ్యవకలనం భాగాహారం అని చెప్తాము. సో పెగ్ బోర్డును ఉపయోగించి గుణకార భాగాహారాలు నేర్పించవచ్చును. నెక్స్ట్ గ్రిడ్ పేపర్ను ఉపయోగించి భిన్నాలు శాతాలను నేర్పించవచ్చును. ఎస్, గ్రిడ్ పేపర్ను ఉపయోగించి భిన్నాలు శాతాలు భాగాలు ఇటువంటి కాన్సెప్ట్స్ మనం నేర్పించవచ్చును. నెక్స్ట్ జియో బోర్డ్ పునరావృత వ్యవకరణమే భాగాహారం అని చెప్పవచ్చును. అసలు జియో బోర్డ్ను ఉపయోగించి మనం జామెట్రీ అంటే ప్లేన్ జామెట్రీ సమతల జ్యామితికి సంబంధించిన అంశాలు తప్ప మరే అంశాలని బోధించలేము. కాబట్టి ఇది రాంగ్ అనమాట. జియో బోర్డ్ అనేది జ్యామితీయ ఆకారాలను ఏర్పరచడానికి, జ్యామితికి సంబంధించిన ఏ అంశాన్నైనా బోధించడానికి జియో బోర్డు యూజ్ అవుతుంది. అంతేగాని పునరావృత వ్యవకలనం భాగాహారం అని చూపించడానికి ఉపయోగపడేది ఏంటి? పెగ్ బోర్డు. కాబట్టి సి రాంగ్. నెక్స్ట్ అబాకస్ పూసల చట్రము స్థాన విలువలు నేర్పించడానికి. ఎస్, పూసల చట్రం అనేది స్థాన విలువలు నేర్పించడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఏవి కరెక్ట్గా ఇచ్చారంటే ఏ, బి అండ్ డి. సో మన అక్కడ సరైన సమాధానం ఏబిడి. ఆప్షన్స్లో ఏబిడి ఎక్కడ ఉందో అదే మన సరైన సమాధానం. ఓకే, ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో మనకి ఆప్షన్ 2 ఏబిడి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. సాంప్రదాయ పీరియడ్ పథకం నందలి వికాస వ్యాసక్తుల సోపానం లోని క్రింది అంశాలను క్రమపద్ధతిలో అమర్చండి. సో వికాస వ్యాసక్తుల సోపానాలు అంటే క్రింది ఇచ్చారనమాట. వాటిని మనం సరైన క్రమంలో అమర్చాలన్నమాట. సో వికాస వ్యాసక్తులు అంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే హెర్బర్ట్ సోపానాలు 6 ఉంటాయని మనకు తెలుసు. సో అవి ఏమైనా హెర్బర్ట్ సోపానాలు కాలానుగుణంగా మార్పు చెంది తర్వాత కాలంలో అమల్లో ఉన్న పాఠ్య పథకంలో బోధనా సోపానాలు 3. అవేంటి? ప్రవేశ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, అంత్య వ్యాసక్తులు. అయితే మనకి వికాస వ్యాసక్తుల్లో అంశాలని సరైన క్రమంలో అమర్చమంటున్నారు. సో వికాస వ్యాసక్తులు ఫస్ట్ ఏంటంటే విషయ సమర్పణము. ఓకేనా. విషయాన్ని సమర్పించిన తర్వాత సంబంధిత బోధన అభ్యాసన వ్యాసక్తులు లేదా కృత్యాలని చేపడతాము. ఫస్ట్ విషయాన్ని సమర్పిస్తాము. నెక్స్ట్ సంబంధిత బోధన అభ్యాసన వ్యాసక్తులు లేదా కృత్యాలు అంటే యాక్టివిటీస్ని కల్పిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా విషయాభివృద్ధి కాన్సెప్ట్ని డెవలప్ చేస్తాము. ఆ తర్వాత ఫైనల్గా సామాన్యీకరణ చేస్తాము. అంటే ఏంటి? ఫస్ట్ విషయ సమర్పణ బి, నెక్స్ట్ అదేవిధంగా బోధన అభ్యాసన వ్యాసక్తులు లేదా కృత్యాలు అంటే ఏ, నెక్స్ట్ అదేవిధంగా విషయాభివృద్ధి అంటే డి, ఫైనల్గా సామాన్యీకరణము అంటే సి. బిఏడిసి మన సరైన సమాధానాలు. ఓకేనా. సరైన క్రమం వికాస వ్యాసక్తుల సోపానాలు సరైన క్రమం ఏంటి? ఓకేనా. విషయ సమర్పణము, బోధన అభ్యాసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, డి విషయాభివృద్ధి, సి జనరలైజేషన్, బిఏడిసి మన సరైన సమాధానము. ఓకేనా. ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో మనకి ఆప్షన్ 1 బిఏడిసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు కాసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు ఎంత మేరకు అర్థమయ్యింది అని గుర్తించడానికి 2/5 + 3/7 = ఎంత అనే సమస్యనిచ్చి పరీక్షిస్తే అది ఈ రకమైన మూల్యాంకనము. అంటే మనకి బోధన అభ్యాసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏమిటది? నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. ఓకేనా. సో ఇక్కడ ఏంటి? విద్యార్థి ఎల్జిఎం అనే కాన్సెప్ట్కి సంబంధించి విద్యార్థులకు ఎంత మేరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఇవాల్యూట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది బోధన అభ్యాసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనము ఫార్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫైనల్ కీలో మాత్రము డయాగ్నోస్టిక్ లోప నిర్ధారణ మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ రెండూ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్కే ఇవ్వాలి. ఎందుకంటే బోధన అభ్యాసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు చేపట్టే మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం. కాబట్టి ఇక్కడ లోప నిర్ధారణ జరుగుతుంది. లోప నిర్ధారణతో పాటు లోప నివారణ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ బిట్కి సరైన సమాధానం నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ 3 కూడా సరైన సమాధానం ఇచ్చారు. సో అది ఏ బేసిస్లో ఇచ్చారన్నది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఒకసారి నేను అనుకుంటాం మట్టుకి అభ్యాసనలో అవరోధాలని గుర్తించడానికి దోహదపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటి? లోప నిర్ధారణ మూల్యాంకనం అభ్యాసనలో ఎక్కడెక్కడ చేయలేకపోతున్నారు ఏంటి అనే అవరోధాలను తెలుసుకోవడం కోసం మనం లోప నిర్ధారణ మూల్యాంకనం చేస్తాం. అయితే లోప నిర్ధారణ మూల్యాంకనం ఎప్పుడు చేస్తామంటే బోధనకు ముందు చేస్తాం. సో మరి ఈ బిట్కి సరైన సమాధానం మాత్రం ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనమే. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ బిట్స్ వస్తే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఇవ్వండి. ఓకే.
ఎందుకంటే ఇక్కడ లోప నిర్ధారణతో పాటు లోప నివారణ కూడా జరుగుతుంది. ఈ బిట్ని చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్. నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా గణిత ఉపాధ్యాయుడు అమలు చేసే అంశాలకు సంబంధించిన క్రింది వాక్యాలు చదవండి. ఏ, తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని అభ్యాసకులు తిరిగి చెప్పడాన్ని ప్రోత్సహించాలి. సో చూడండి, నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా గణిత ఉపాధ్యాయుడు అమలు చేసే అంశాలకు సంబంధించి సో రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో దాంట్లో సరైన దాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. సో తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని అభ్యాసకులు తిరిగి చెప్పడాన్ని ప్రోత్సహించాలా? సో మనం చెప్పిన దాన్ని వాళ్ళు తిరిగి చెప్పేస్తే ఇంకేముందండి. సో దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ ఓన్ వర్డ్స్లో వాళ్ళు ఆలోచించి ఓన్ వర్డ్స్లో చెప్పాలి. సో నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తకు గణిత ఉపాధ్యాయులు ఉన్నప్పుడు దీన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు, కాబట్టి ఏ రాంగ్. నెక్స్ట్, అభ్యాసకులు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు అవకాశాలు కల్పించాలి. ఎస్, మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ రాంగ్, బి ఓకేనా, బి రైట్ ఆన్సర్. ఓకే, మన ఆప్షన్స్లో ఓన్లీ బి అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, ఏ అసత్యము, బి సత్యము. ఓకేనా, నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా గణితోపాధ్యాయుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే గణితోపాధ్యాయుడు చెప్పిందని రిపీట్ చేయమనకూడదు. వాళ్ళకి ఆలోచించడానికి, వాళ్ళ సొంతంగా వాళ్ళ భావాలు వ్యక్తీకరించడానికి స్వేచ్ఛను అనేది ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ బిట్. అది నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణము. ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాలకు సంబంధించిన సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక సో చూడండి, సో గణిత సాధారణీకరణాలు అంటే జనరలైజేషన్లు కానివ్వండి, ప్రకల్పనలు అంటే హైపోథసిస్ని కానివ్వండి అర్థం చేసుకోవటము మరియు సాధారణీకరణ చేయగలగటం లేకపోతే ప్రకల్పనలు చేయగలగటం, ఇటువంటివన్నీ కూడా మనకి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయటం అనే అకాడమిక్ స్టాండర్డ్ని చూపిస్తుంది. ఇంక కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం ఏంటంటే దశల వారీగా ఉన్న సోపానాలు అంటే స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సరైన రీజన్స్ చెప్పడం అవనివ్వండి, లేకపోతే తార్కిక చర్యలను పరీక్షించటము, అదేవిధంగా ఆగమన నిగమన పద్ధతులు తార్కికతను వినియోగించటము. ఓకేనా, అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి, లేకపోతే చిన్న నుంచి పెద్దగా అమర్చండి, లేకపోతే పెద్ద నుంచి చిన్నగా అమర్చండి, లేకపోతే 2 నెంబర్స్ ఇచ్చి వీటిలో ఏ నెంబర్ పెద్దది, ఇటువంటివన్నీ ఏదన్నా జనరలైజేషన్ చేయడం కానివ్వండి, ప్రకల్పనలు చేయడం కానివ్వండి, ఇటువంటివి వచ్చినప్పుడు మనకి అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయటం అనే అకాడమిక్ స్టాండర్డ్కి చెందుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడు. సో మనకి ఇక్కడ సూత్రీకరించాడు అన్నారు కాబట్టి కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. సూత్రీకరించడం అంటే ఏంటి, కొన్ని ఉదాహరణలు పరిశీలించి సో జనరలైజింగ్ చేసి ఒక సూత్రాన్ని తయారు చేశాడు. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో నిగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి. సో నిగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలను గుర్తించమంటున్నాడు. ఏ, నియమాలు రూపొందించడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి, ఆగమన పద్ధతి, కాబట్టి ఇది నిగమన పద్ధతి ఉపయోగించే సందర్భం కాదు. ఏ రాంగ్. నెక్స్ట్ బి, ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుక్కోవడం. ఎస్, ఒక సూత్రం నుంచి మరొక సూత్రాన్ని కనుక్కోవడం నిగమన పద్ధతి అండి. ఒక సూత్రాన్ని తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ I = PTR/100 అనే సూత్రాన్ని మనం కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఈ సూత్రాన్ని రాబట్టడం ఏంటి, మనకి ఆగమన పద్ధతి. సో దీనికి సంబంధించి ఉపసూత్రాలు అంటే P = T = R = అని ఫార్ములాస్ ఉంటాయి కదా, అంటే సూత్రం నుంచి సూత్రాన్ని రాబట్టడం నిగమన పద్ధతి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మూల సూత్రాన్ని రాబట్టడము ఆగమన పద్ధతి. సో సూత్రం నుంచి సూత్రం అంటే ఉపసూత్రాలను రాబట్టడము నిగమన పద్ధతి. ఓకేనా, బి నిగమన పద్ధతిని ఉపయోగించే సందర్భమే. ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం. ఎస్, ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించడం కూడా నిగమన పద్ధతి. నెక్స్ట్, సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు. ఎస్, మన సూత్రాన్ని ఉపయోగిస్తున్నాం, సూత్రాన్ని వినియోగిస్తున్నామంటే అది కంపల్సరీగా నిగమన పద్ధతి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి నిగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు BCD. ఓకేనా, BCD ఉన్న ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ 3 BCD మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ బిట్. గణితం బోధన అభ్యాసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. జియో బోర్డ్ స్థాన విలువలు నేర్పించడానికి. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, జియో బోర్డ్ అనేది జ్యామితికి సంబంధించింది. సమతల జ్యామితికి సంబంధించి ఏ అంశాన్నైనా మనం జియో బోర్డును ఉపయోగించి సులభంగా చెప్పుకొనవచ్చును.
సో జియో బోర్డు ఓన్లీ జామెట్రీకి సంబంధించింది, దీన్ని ఉపయోగించి మనం స్థాన విలువ నేర్పించలేము కాబట్టి ఏ రాంగ్. నెక్స్ట్ బి గ్రిడ్ పేపర్ భిన్నాలు శాతాలు నేర్పించవచ్చును. ఎస్, గ్రిడ్ పేపర్ను ఉపయోగించి మనము భిన్నాలు శాతాలు భాగాలనే కాన్సెప్ట్ను కూడా నేర్పించవచ్చును. నేపియర్ పట్టీలను ఉపయోగించి మనం ఎంత పెద్ద గుణకారాలనైనా చాలా సులభంగా చేయవచ్చును. ఈ నేపియర్ పట్టీలను ఎవరు కనిపెట్టారంటే మనకి జాన్ నేపియర్ అనే వ్యక్తి ఈ నేపియర్ పట్టీలను కనిపెట్టడం జరిగింది. జాన్ నేపియర్ పట్టీలతో పాటు సంవర్గమాన పట్టికలు అంటే లాగరిథమిక్ టేబుల్స్ కూడా కనిపెట్టడం జరిగింది. ఎస్, నేపియర్ పట్టీలను ఉపయోగించి పెద్ద పెద్ద గుణకారాలను చేయవచ్చు. సి కూడా కరెక్టే. సి పూసల చట్రము దశాంశాల సంకలనము వ్యవకలనాన్ని నేర్పించవచ్చును. పూసల చట్రాన్ని ఉపయోగించి దశాంశాల సంకలనం వ్యవకలనాన్ని మనం నేర్పించవచ్చును. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి BCD సరైనవి. సో ఆప్షన్స్లో BCD ఉన్న ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఆప్షన్ 3 BCD మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ బిట్ సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి పర్యవసాన లేదా అంత్య వ్యాసక్తుల సోపానంలో క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి. ప్రీవియస్గా మనము దేని గురించి డిస్కస్ చేసాము అంటే వికాస వ్యాసక్తులకు సంబంధించిన సోపానాలు సరైన క్రమం చూసాం. ఇప్పుడు పర్యవసాన లేదా అంత్య వ్యాసక్తుల సోపానాల గురించి డిస్కస్ చేద్దాం. సో పర్యవసాన లేదా అంత్య వ్యాసక్తుల సోపాన క్రమం వచ్చేసినప్పటికి మనకి ఫస్ట్ పర్యవేక్షణ అభ్యాసనం, ఓకేనా. సెకండ్ సమీక్ష, సో దీన్ని మనం పునర్విమర్శ అని కూడా అంటాము. తర్వాత మనం చేసేది ఫైనల్గా మూల్యాంకనము. ఫస్ట్ ఏంటి పర్యవేక్షణ అధ్యయనము, ఓకేనా. సెకండ్ సమీక్ష లేదా పునర్విమర్శ. థర్డ్ వన్ మూల్యాంకనము. ఇంకా మనకి డి కూడా ఇస్తే డి ఏమి ఇస్తారంటే నియోజనాలు, ఓకేనా. మన టెక్స్ట్ బుక్లో పర్యవేక్షణ అభ్యాసనం ప్లేస్లో అన్వయం అని ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అకాడమీ బుక్ ఉంటే. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా మనకి ఆర్డర్ ఏంటంటే పర్యవేక్షణ అధ్యయనము బి, నెక్స్ట్ ఏ సమీక్ష లేదా పునర్విమర్శ అంటాము, సి మూల్యాంకనం తర్వాత నియోజనాలు ఆప్షన్ లేదు కాబట్టి BAC మన సరైన సమాధానం. ఆప్షన్స్లో BAC ఎక్కడ ఉందో ఆ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, BAC. ఓకేనా. సో మనకి ఇక్కడ ఓన్లీ హెర్బర్ట్ సోపానాల స్టెప్స్ని గుర్తుపెట్టుకోవడమే కాదండి, సో కాలానుగుణంగా మార్పు చెందాయి హెర్బర్ట్ సోపానాలు. సో అప్పుడు పాఠ్యపథక బోధనలో 3 సోపానాలు ఉన్నాయన్నాం కదా, ఆ 3 సోపానాల్లో కూడా క్రమాలను గుర్తుపెట్టుకోండి. సో మనం ప్రవేశ వ్యాసక్తులను తీసుకుంటే కనుక సో వీటిలో ఏంటంటే ఫస్ట్ పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాము, నెక్స్ట్ ఉన్మికీకరణ కృత్యాలు, థర్డ్ శీర్షిక ప్రకటన. ఆర్డర్ ఇది, ఓకేనా. పూర్వజ్ఞానాన్ని పరిశీలించటము, ఉన్మికీకరణ కృత్యాలు, నెక్స్ట్ అదేవిధంగా శీర్షిక ప్రకటన, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వికాస వ్యాసక్తుల గురించి డిస్కస్ చేసాము, సో అది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ అంత్య వ్యాసక్తుల గురించి ఇప్పుడే డిస్కస్ చేసాము. మనకి అకాడమీ బుక్ వైజ్ అయితే ఫస్ట్ అన్వయము, ఓకేనా. ఫస్ట్ అన్వయము, సెకండ్ సమీక్ష, థర్డ్ వన్ మూల్యాంకనము, ఫోర్త్ వన్ నియోజనాలు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి అన్వయం ప్లేస్లో పర్యవేక్షిత అధ్యయనం అని ఇచ్చాడు. సో అలా కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్స్ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ బిట్ భిన్నాల సంకలనం బోధించినప్పుడు విద్యార్థులు ఎంత మేరకు అభ్యాసనం చేశారో తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు 2/3 + 3/5ను సాధించండి అనే సమస్యనిచ్చాడు. ఇది ఈ రకమైన మూల్యాంకనము. అంటే భిన్నాలను బోధిస్తున్నాడు, చెప్పిన కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అని చెప్పేసి సో ఒక ఉదాహరణ ప్రాబ్లం ఇచ్చి చేయమన్నాడు. అంటే బోధన అభ్యాసన కార్యక్రమం జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనము నిర్మాణాత్మక మూల్యాంకనము, ఫార్మేటివ్ అసెస్మెంట్, ఓకేనా. సో నెక్స్ట్ బిట్ నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడి పాత్రకు సంబంధించిన క్రింది వాక్యాలను చదవండి. సో కింద మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వాటిల్లో నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుడి పాత్రకు సంబంధించి సరైన వాటిని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బోధన అభ్యాసన ప్రక్రియలో అభ్యాసన కృత్యాలను ఇచ్చి తామంతట తామే జ్ఞాన నిర్మాణం చేసుకునే విధంగా చూడాలి. సో బోధన అభ్యాసన ప్రక్రియలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి సో జ్ఞానాన్ని వారంతట వారే నిర్మించుకునే విధంగా అంటే జ్ఞాన నిర్మాణం జరిగే విధంగా చూడాలి. ఇది నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా ఉపాధ్యాయుని పాత్ర. ఏ కరెక్టే. నెక్స్ట్ బి కేవలం గణిత పాఠ్యపుస్తకాలకే పరిమితమై బోధన చేయాలి. సో నిర్మాణాత్మక అభ్యాసనంలో సౌలభ్యకర్తగా గణితోపాధ్యాయుడి పాత్రకు సంబంధించి బి సరికాదు, ఏ సరైనది. సో యాక్టివిటీస్ ఇచ్చి పిల్లలు వాళ్ళంతటా వాళ్ళ జ్ఞానాన్ని నిర్మించుకునేలా అంటే జ్ఞాన నిర్మాణం చేసే విధంగా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా మనం చేయాలి. సో ఈ బిట్కి సరైన సమాధానం ఏ. అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, సో చూడండి ఇక్కడ ఏ సత్యము బి అసత్యము, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్
క్రింది వాటిలో గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశాలను గుర్తించండి. సో సంఖ్యాభావన అనేది గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణం కాదు, అదొక కాన్సెప్ట్ మాత్రమే. కాబట్టి ఏ మేధోపరమైన లక్షణం కాదు. హేతుబద్ధ ఆలోచన. సో హేతుబద్ధ ఆలోచన అనేది గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణంని ప్రతిబింబించే అంశంగా మనం చెప్పుకోవచ్చును. ఒక హేతుబద్ధ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఇది కూడా గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణంను ప్రతిబింబించే అంశంగా చెప్పుకోవచ్చును. జ్యామితీయ ఆకారాల భావన, ఇది కాన్సెప్ట్ రిలేటెడ్. సో ఇక్కడ మన గణిత శాస్త్రం యొక్క మేధోపరమైన లక్షణాలను ప్రతిబింబించే అంశాలంటే హేతుబద్ధ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు. ఓకేనా? సో బిడి సరైనవి. సో బీడీకి సంబంధించిన ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్ 4 బి అండ్ డి ఓన్లీ. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో గణితం యొక్క సాంస్కృతిక విలువను ప్రతిబింబించే వ్యాఖ్య. అంటే 4 ఆప్షన్స్గా 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్లో మనకి సో ఏ స్టేట్మెంట్ అనేది గణితం యొక్క సాంస్కృతిక విలువను తెలియజేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సో సాంస్కృతిక విలువ మనకి ఎలా చెప్తాము అంటే ఏదన్నా ఒక ప్రదేశం యొక్క సంస్కృతిని మనం చెప్పాలంటే అక్కడ ఉండే కట్టడాలు, నిర్మాణాలు, అదేవిధంగా గణిత శాస్త్ర చరిత్ర, వీటికి సంబంధించి మనము గణితానికి సంబంధించిన సాంస్కృతిక విలువల గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 చూసుకున్నట్టయితే కనుక నిత్య జీవిత సందర్భంలో గణిత భావన వినియోగం, దీనికి సాంస్కృతిక విలువకు ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్, గణిత ప్రవచనాలను నిరూపించడానికి ఆగమన నిగమన తార్కికతను ఉపయోగించడం, దీనికి సాంస్కృతిక విలువకు కూడా ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్, సో గణితం యొక్క చరిత్రను అన్వేషించటము. ఎస్, చరిత్రను పరిశీలించడము, కట్టడాలు, నిర్మాణాలు, ఇటువంటివన్నిటిని పరిశీలించడం ద్వారా మనకి గణితం యొక్క సాంస్కృతిక విలువను తెలియజేసుకోవచ్చు అనమాట. గణితానికి సంబంధించి సాంస్కృతిక విలువ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే కనుక సత్యం మరియు మేధో నిజాయితీ కోసం అన్వేషణ, ఇది కూడా మనకి సాంస్కృతిక విలువకి ఎటువంటి సందర్భం లేదు. సో మనకి సాంస్కృతిక విలువను ఎలా ఐడెంటిఫై చేయాలంటే కట్టడాలు, నిర్మాణాలు, గణిత శాస్త్ర చరిత్రను పరిశీలించడం, ఇటువంటివి మనకి సాంస్కృతిక విలువను తెలియజేస్తాయి. ఓకేనా? కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఒక అభ్యాసకుడు తరగతి గదిలో బోధించే పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ప్రయత్నం ఈ బోధనా లక్ష్యం క్రిందకు వస్తుంది. ఇక్కడ మనం యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్గా మనం ఒక మోడల్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే వేరొక మోడల్లో దాన్ని సాల్వ్ చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ ప్రయత్నంలో నెరవేరబడిన బోధన లక్ష్యం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏంటి, నూతన పద్ధతులను సూచించడం కానివ్వండి, లేకపోతే తగిన పద్ధతిని ఎంపిక చేసుకోవటము. సో నూతన పద్ధతిని సూచించడం లేకపోతే తగిన పద్ధతిని ఎంపిక చేసుకోవడం, దేనికి సంబంధించింది? వినియోగము. సో ఈ బిట్టికి సరైన సమాధానము వినియోగము. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు, నూతన పద్ధతుల్ని చూస్ చేసుకున్నాడు, అంతే. నూతన పద్ధతి, అది కూడా తగిన పద్ధతిని ఎంపిక చేసుకున్నాడు. కాబట్టి ఇది వినియోగం అనే లక్ష్యానికి సంబంధించినది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్వశ్చన్ చూడండి. అభ్యాసకుడు తరగతి గదిలో బోధించే పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ప్రయత్నం ఈ బోధనా లక్ష్యం కిందకి వస్తుందంటే వినియోగము. సో ఇక్కడ ఏం చేశాడు వాడు, నూతన పద్ధతిని సూచించినట్టే కదా ఇండైరెక్ట్గా, అదేవిధంగా తగిన పద్ధతిని ఎంపిక చేసుకున్నట్టే కదా. సో నూతన పద్ధతిని సూచించాడు, తగిన పద్ధతిని ఎంపిక చేసుకున్నాడు అంటే ఇక్కడ ఏ లక్ష్యం నెరవేరబడింది? వినియోగము. ఓకేనా? సో వినియోగం ఈ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 2 వినియోగము, అప్లికేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని ఉత్పాదించడానికి దాని వైశాల్యం మరియు కొలతల మధ్య సంబంధం అన్వేషించడం ద్వారా, అంటే వివిధ పొడవులు మరియు వెడల్పుల కొలతలతో దీర్ఘచతురస్రాలను అధ్యయనం చేస్తే అప్పుడు అనుసరించదగిన బోధనా పద్ధతి. సో ఆ బోధనా పద్ధతిని ఎలా ఏమంటారని చెప్పేసి చూడండి. నేను మీకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను బోర్డు మీద డిఫరెంట్ సైజెస్లో ట్రయాంగిల్స్ని డ్రా చేశాను. సో డిఫరెంట్ సైజెస్లో ట్రయాంగిల్ డ్రా చేసి స్టూడెంట్ని సో త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంతో మెజర్ చేయండి ఒక్కొక్క త్రిభుజంలో అని చెప్పాను. సో వాడు ఫస్ట్ ట్రయాంగిల్ మెజర్ చేసి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు సార్ అని చెప్పాడు. రెండో ట్రయాంగిల్ మెజర్ చేసి మళ్ళీ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు సార్ అని చెప్పాడు. మళ్ళీ మూడో ట్రయాంగిల్ కూడా మెజర్ చేసి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు సార్ అని చెప్పాడు. సో దీన్ని బట్టి వాడు ఏమని సాధారణీకరించుకుంటున్నాడు, త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే కొన్ని ఉదాహరణలను పరిశీలించి ఒక జనరలైజేషన్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనకు జరిగింది అదే కదా, ఒకసారి చూడండి. దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని ఉత్పాదించడానికి దాని వైశాల్యం కొలతల మధ్య సంబంధాన్ని అన్వేషించడం ద్వారా, అంటే పొడవు వెడల్పుల
పొడవు వెడల్పుల కొలతలతో దీర్ఘచతురస్రాల అధ్యయనం అంటే కొన్ని దీర్ఘచతురస్రాలను పరిశీలించి వాటి వైశాల్య సూత్రాన్ని రాబట్టడం. సో ఇక్కడ మనకి ఏంటిది ఆగమన పద్ధతి. ఓకేనా. సో ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. ఇలా కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఒక సూత్రాన్ని రాబట్టడం అనేది మనకి ఆగమన పద్ధతి. సూత్రం అనే కాదండి, ఒక నియమం కానివ్వండి, ఒక సిద్ధాంతం కానివ్వండి, ఇటువంటి కొన్ని ఉదాహరణలు పరిశీలించి ఇటువంటివన్నీ రాబట్టడం మనకి ఆగమన పద్ధతిలోనికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్. 6వ తరగతి విద్యార్థి దశాంశ భిన్నాల భావనలో ఆమె జ్ఞానాన్ని మదింపు చేయడానికి సంఖ్యారేఖపై 10.5 విలువను సూచించమని అడిగితే అప్పుడు ఆ ప్రశ్న ఈ విద్యా ప్రమాణం క్రిందకు వస్తుంది. సో సంఖ్యారేఖ మీద ఒక నెంబర్ని గుర్తించమనడం కానివ్వండి, లేకపోతే పట్టికలు గీయడం కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలను గీయడం కానివ్వండి, ఈ నిర్మాణం చేయడం కానివ్వండి, త్రిభుజ నిర్మాణం చేయడం, ఇచ్చిన కొలతలతో చతురస్రాన్ని నిర్మిస్తున్నాడు, ఇచ్చిన కొలతలతో చతుర్భుజాన్ని నిర్మిస్తున్నాడు, ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మిస్తున్నాడు, సంఖ్యారేఖపై నెంబర్ని గుర్తిస్తున్నాడు. ఇటువంటివన్నీ కూడా మనకి దృశ్యీకరణం ప్రాతినిధ్యపరచడం అంటే అకాడమిక్ స్టాండర్డ్ 5కి చెందుతాయి. సో ఈ బిట్టికి సరైన సమాధానము రిప్రజెంటేషన్, ప్రాతినిధ్యపరచటము. ఓకేనా. మన 5th అకాడమిక్ స్టాండర్డ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్, దృశ్యీకరణము ప్రాతినిధ్యపరచడం అనే అకాడమిక్ స్టాండర్డ్కి చెందుతాయి. ఓకేనా. నెక్స్ట్ బిట్. పాఠ్య ప్రణాళిక యొక్క హెర్బర్షియన్ దశల ప్రకారము ఉపాధ్యాయుడు బోధించవలసిన భావనలను అభ్యాసకుడు కలిగి ఉన్న పూర్వ భావనలతో అనుసంధానిస్తే ఈ దశను ఇలా అంటారు. సో విద్యార్థికి టీచర్ చెప్పవలసిన భావాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టూడెంట్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్తో లింక్ చేస్తున్నాడు, అనుసంధానిస్తున్నాడు అంటే అసోసియేట్ చేస్తున్నాడు. సో అసోసియేషన్ అంటే సంసర్గం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఏమవుతుంది, హెర్బర్ట్ సోపానాల ప్రకారము అసోసియేషన్ సంసర్గం అనే సోపానానికి చెందుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అనుసంధానం అని ఉంటే మ్యాక్సిమం హెర్బర్ట్ సోపానాల ప్రకారము సంసర్గము అసోసియేషన్ అనే సోపానానికి చెందుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో పాఠ్యపుస్తకం నందు ఇచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ప్రావీణ్యత సాధించడంలో విద్యార్థికి సహాయపడని అంశాలను గుర్తించండి. ఒక పాఠ్యపుస్తకం నందు ఇచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ప్రావీణ్యత సాధించడంలో విద్యార్థులకు సహాయపడని అంశాలను మనం గుర్తించాలి. సో చూసుకుందాం. సమస్యలకు సంబంధించి భావనలను అర్థం చేసుకుని అభ్యాసనంలో ఇవ్వబడిన సమస్యలను సాధించటము. ఇది ఇచ్చిన సమస్యలు పరిష్కరించడానికి, ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగపడే అంశం, విద్యార్థికి సహాయపడే అంశం. అంటే ఏంటంటే స్టార్టింగ్ ఇచ్చిన కాన్సెప్ట్స్ని బాగా చదువుకుని ఎక్సర్సైజ్లు ఇచ్చిన సమ్స్ని వీడు సాల్వ్ చేసుకోవడం అనమాట. సరైనది. నెక్స్ట్ బి. పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన సాధించిన ఉదాహరణ సమస్యలను మాత్రమే విద్యార్థులు అభ్యసించేలా చేయటము. సో టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన ఓన్లీ ఉదాహరణలు అభ్యసించడం ద్వారా వాడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఎలా పెరుగుతాయి, ప్రావీణ్యత అనేది ఎలా పెరుగుతుంది. కాబట్టి బి అనేది ఉపయోగపడని అంశము. నెక్స్ట్ సి కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో సి. పాఠ్యపుస్తకం అభ్యాసాల రూపంలో ఇచ్చిన ప్రతి సమస్యను ఉపాధ్యాయుడే సాధిస్తాడు, ఆ తర్వాత వివరిస్తాడు. సో ఎక్సర్సైజ్లో ఇచ్చిన సమస్య అన్నిటిని మనమే చెప్పేస్తే ఇంక స్టూడెంట్ ఏం చేసుకుంటాడు ఇంకా కదా. సో వాడికి ఆలోచన ఇంకా ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇది కూడా సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యను పరిష్కరించడానికి, ప్రావీణ్యత పొందడానికి ఉపయోగపడిన అంశంగా మనం చెప్పుకోవచ్చును. ఎప్పుడైనా సరే యాజ్ ఎ టీచర్గా ఉదాహరణలు కాన్సెప్ట్లు మనం బాగా చెప్పాలి. సో ఎక్సర్సైజ్ని వాడి చేత సాల్వ్ చేయించే విధంగా మనం చెయ్యాలి. అప్పుడే వాడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాడు, దాంట్లో వాడు ఎక్స్పెక్ట్గా ఎదగలుగుతాడు అనమాట. సో డి చూసుకుందాం. గణిత శాస్త్ర భావనలను అర్థం చేసుకోకుండా దానిలో ఉన్న సోపానాలను అనుసరించడం ద్వారా యాంత్రికంగా సమస్యలను పరిష్కరించటము. సో ఇది ఖచ్చితంగా రాంగ్ అండి, డి. సో ఇక్కడ మనకి ఏంటి, సో బిసిడి అనేవి ఉపయోగపడని అంశాలు. సో సరైన సమాధానం ఉపయోగపడని అన్నారు కాబట్టి మనకి బిసిడి. ఓకేనా, బిసిడి మాత్రమే. అదే ఒకవేళ మనకి క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో పాఠ్యపుస్తకం నందు ఇచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ప్రావీణ్యత సాధించడంలో ఉపయోగపడే అంశం అంటే ఓన్లీ ఏ అవుతుంది. ఓకేనా, మనకు ఉపయోగపడని అన్నారు కాబట్టి బిసిడి. ఓకేనా. నెక్స్ట్ బిట్. జవాబు పత్రాలను
నిష్పాక్షికతతో మూల్యాంకనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఒక ఆన్సర్ షీట్ని ఇవాల్యుయేట్ చేయడంలో ఉత్తమమైన పద్ధతి మూల్యాంకన సూత్రాల ఆధారంగా జవాబు పత్రాలను మదింపు చేయటము. ఎస్, మనకి కీ షీట్ ఇస్తారు కదండి, ఆ కీ షీట్ ఆధారంగా మూల్యాంకనం చేయడం ఉత్తమమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చును. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాము. జవాబు పత్రాలను తనదైన రీతిలో మూల్యాంకనం చేయడానికి మూల్యాంకనం చేసేవారికి పూర్తి స్వేచ్ఛని ఇవ్వటము. సో వాడు ఎలా పడితే అలా కరెక్షన్ చేసేస్తే ఎలా ఉంటుందండి, కొంచెము అలా అనమాట. ఎప్పుడైనా సరే మనం మూల్యాంకనం చేసినప్పుడు ఒక విద్యార్థి బాగా చదువుతాడా, బాగా చదివిన విద్యార్థి అని చూడకూడదండి. మనం క్వశ్చన్ పేపర్ వాడు ఎలా ప్రజెంటేషన్ చేశాడు, సో వాడికి మనం ఎన్ని మార్క్స్ వేయాలి మూల్యాంకన నియమాల ఆధారంగా, అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మూల్యాంకనం అనేది చేయకూడదండి, చాలా తప్పు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, మూల్యాంకనం చేసే అదే వ్యక్తితో సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించాలి. సో ఇది కూడా రాంగ్ అండి. విద్యార్థుల వారీగా ప్రశ్నల వారీగా మార్కులు విశ్లేషణ చేయటము. అంటే ఒక విద్యార్థి చదివే విద్యార్థికి ఎక్కువ మార్కులు వేయాలి, చదవని విద్యార్థికి తక్కువ మార్కులు వేయాలని ఏముండదండి. సో వాడి క్వశ్చన్కి ఆన్సర్ కూడా ప్రాపర్ ఆన్సర్ రాస్తే మనం మంచి మార్క్స్ వేస్తాం కీ షీట్ ఆధారంగా, అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు మూల్యాంకనం చేయకూడదండి. ఇష్టం వచ్చినట్టు మూల్యాంకనాలు చేస్తున్నారు ఈ మధ్యన. సో మనం చూస్తున్నాం, అంటే అవుటర్ వెళ్తున్నాను అనుకోకండి, ఒక 1 minute చెప్తాను. సో రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను అనమాట. సో 10th క్లాస్ ఒక అమ్మాయికి 26 మార్క్స్ వేశారంట ఇంగ్లీష్లో. సో ఆ అమ్మాయి అన్ని సబ్జెక్టులోనే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ తెచ్చుకుంది, ఇంగ్లీష్లో మాత్రం 26 మార్క్స్ వచ్చినాయంట. సో ఆ అమ్మాయి కొంచెం ధైర్య గల అమ్మాయి కాబట్టి ఏం చేసిందంటే రివాల్యూషన్ పెట్టిందనమాట. రివాల్యూషన్ పెడితే అదే అమ్మాయికి 87 మార్క్స్ వచ్చినాయి. సో ఎలా పాసిబుల్ అండి, మరి వాల్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలా వాల్యుయేషన్ చేశారనుకోవాలి చెప్పండి. సో టీచర్స్మే కదా మనమందరం కష్టపడి చదివే కదా ఈ స్టేజ్కి వచ్చాము, మనం ఎలా పడితే అలా వాల్యూ ఎలా చేస్తామండి. సో అమ్మాయి ధైర్యం గల అమ్మాయి కాబట్టి సో రివాల్యుయేషన్కి అప్లై చేసింది. పాపం అలా రివాల్యుయేషన్కి అప్లై చేయకుండా మానసికంగా కృంగిపోతూ సూసైడ్లు చేసుకుంటూ ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయండి. అందుకే యాజ్ ఏ టీచర్గా మన రెస్పాన్సిబిలిటీని మనం 100% నెరవేర్చాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, జవాబు పత్రాలను ఎప్పుడైనా సరే మూల్యాంకనం అనేది మూల్యాంకన సూత్రాల ఆధారంగా మాత్రమే చెయ్యాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఒక అభ్యాసకుడు గణితం గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండి వివిధ గణిత సహపాఠ్య కార్యక్రమాలను తనకు తాను పాల్గొనేటట్టు అప్పుడు మనం అభ్యాసకుడు గురించి ఎలా చెప్పవచ్చును. ఓకేనా. విద్యార్థికి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి మ్యాథ్స్కి సంబంధించిన కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటే ఆ విద్యార్థి గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు, లేకపోతే మ్యాథ్స్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్నాడని మనం చెప్పవచ్చు. సో ఒకసారి చూద్దాం. చాలా వరకు సిలబస్ మరియు తరగతి గది బోధనకు పరిమితమై ఉన్నవాడు. సో తరగతి గది బోధనకు పరిమితమైన వాడు అయితే కో-కరిక్యులర్ లేకపోతే మ్యాథ్స్ ల్యాబ్స్లోని లేకపోతే మ్యాథ్స్ క్లబ్స్లోని ఎందుకు పాల్గొంటాడు వాడు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగు. సెకండ్ బిట్, గణితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. ఎస్, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సో మ్యాథ్స్కి సంబంధించిన వాటిలో ఎక్కువగా పాల్గొంటున్నాడు. నెక్స్ట్, మంచి గణన నైపుణ్యాలని కలిగి ఉన్నాడు. సో గణన నైపుణ్యం అంటే మన సమస్యలు వేగంగా చేస్తున్నాడంటే మనం గణన నైపుణ్యాలు కలిగి ఉన్నవాడుగా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటి, సో మ్యాథ్స్ రిలేటెడ్ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటున్నాడు కాబట్టి 3 కూడా రాంగ్. మేధో నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. సో మ్యాథ్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని లేకపోతే మనం చెప్పుకునే హేతువాద దృక్పథాన్ని కలిగి ఉంటే వాడు మేధో నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాని మేధో నైపుణ్యాలు కలిగి ఉన్నవాడు గణిత కార్యక్రమంలో పాల్గొనాలని ఏమీ లేదండి. సో ఇక్కడ మనకి గణిత కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అన్నాడు కాబట్టి గణితం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉన్నాడు, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నాడు, లేకపోతే గణితం పట్ల ఆసక్తిని అభిరుచిని కలిగి ఉన్న వ్యక్తిగా మనం చెప్పవచ్చును. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ బిట్, వాటిలో సర్పిల విధానం నందు నిర్మించిన గణిత పాఠ్యాంశాలకు వర్తించని లక్షణము. సో సర్పిల విధానానికి సంబంధించినది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్, విషయం చిన్న చిన్న యూనిట్లుగా విభజించబడి అభ్యాసకుడి వయస్సు, పరిణితి స్థాయి మరియు సామర్థ్యాల ప్రకారం పరిచయం చేయబడుతుంది. ఎస్, ఇది ఈ సర్పిల విధానం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్, మునుపటి తరగతిలో నేర్చుకున్న అంశాలను పునః పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సర్పిల పద్ధతిలో మనకి ఈ అవకాశం ఉంటుంది. సో సర్పిల పద్ధతిలో ఏంటంటే మనకి ఒక క్లాస్లో స్టార్టింగ్లో ఒక లెసన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడుతుంది అనమాట. సో మళ్ళీ ఒక 3-4 నెలల దాకా దాని గురించి డిస్కస్ చేయకుండా మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఆ కాన్సెప్ట్ని సో ప్రీవియస్గా దానికి సంబంధించి ఏదైతే చెప్పుకున్నామో దాని గురించి డిస్కస్ చేసి న్యూ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ పునః పరిశీలన అంటే పునర్విమర్శ అవుతుంది కదా. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కనుక
సో చూడండి, ఒక విద్యార్థి తన తరగతి నుండి తదుపరి ఉన్నత తరగతి వరకు మారినప్పుడు విషయం యొక్క కాఠిన్యత స్థాయి మరియు సంక్లిష్టత స్థాయి పెరుగుతుంది. ఇది కూడా సర్పిల పద్ధతికి సంబంధించిన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. వాటి స్థాయి పెరిగే కొలది కఠినత అనేది పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, సర్పిల పద్ధతికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టార్టింగ్లో జామెట్రీకి సంబంధించి లైన్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, ఇటువంటి కాన్సెప్ట్లు నేను చెప్పాను. అలా ఒక 3-4 మంత్స్ చెప్పకుండా మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి జామెట్రీకి సంబంధించి బేసిక్ పాయింట్స్ అని చెప్పి ట్రయాంగిల్ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ 7th వెళ్ళినప్పటికీ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఆధారంగా అలా పెరుగుతుంది కదా డిఫికల్టీ లెవెల్. సో ఇదన్నమాట ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ 4th ఆప్షన్, ఒక నిర్దిష్ట అంశం ఒక నిర్దిష్ట తరగతిలో ప్రవేశపెట్టబడి అదే తరగతిలో ముగుస్తుంది. ఏంటి, ఒక నిర్దిష్ట అంశం ఒకే నిర్దిష్ట తరగతిలో ప్రవేశపెట్టబడి అదే తరగతిలో ముగుస్తుంది అంటే ఇది ఏ పద్ధతి, శీర్షిక పద్ధతి. కాబట్టి 4th ఆప్షన్ అనేది సర్పిల పద్ధతితో సంబంధం లేని అంశము. ఓకే, నీ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్, సంక్లిష్టతో కూడిన రాత సమస్యలను అభ్యాసకులు ఎలా సాధించాలో బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి. సో ఇక్కడ మనకి కొన్ని రాత సమస్యలను అభ్యాసకుడు ఎలా సాధించాలో బోధించడానికి అత్యంత వీలైన పద్ధతి. సో రాత సమస్యలు ఎప్పుడైనా సరే డేటా ఏమి ఇచ్చారు, ఓకేనా, ఏం కనిపెట్టాలి, ఏ సూత్రాన్ని ఉపయోగించాలి, ఇటువంటివన్నీ ఎక్కువ విశ్లేషణ ఉంటుంది. కాబట్టి విశ్లేషణ పద్ధతి, సంక్లిష్టతో కూడిన రాత సమస్యలను అభ్యాసకుడు ఎలా సాధించాలో బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి విశ్లేషణ పద్ధతి, ఎనలైటిక్ మెథడ్. ఓకేనా, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో గణితంలోని కొత్త అంశాలను బోధించడం ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు చేయాల్సిన ప్రాథమిక పనిని గుర్తించండి. ఏదైనా కొత్త అంశాన్ని బోధించడానికి ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడు చేయవలసిన ప్రాథమిక పని. ఓకేనా, అంటే ఏదైనా ఒక లెసన్ స్టార్ట్ చేసే ముందు ఉపాధ్యాయుడు ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి. పాఠ్యాంశాన్ని బోధించే సమయంలో అభ్యాసకులు సాధించే సామర్థ్యాలకు సంబంధించి అభ్యాసన ఫలితాలపై ఆలోచన చేయటము. పాఠ్యాంశాన్ని బోధించే ముందు అభ్యాసకుడు సాధించాల్సిన అభ్యాసన ఫలితాలపై ఆలోచన చేయాలి. సరైనదే. నెక్స్ట్, కొత్త అంశాన్ని పరిచయం చేయడానికి అభ్యాసకునికి అవసరమైన పూర్వ భావనల జాబితాను తయారు చేసుకోవాలి. బి కూడా సరైనదే. నెక్స్ట్ అదేవిధంగా సి, సంబంధిత బోధన అభ్యాసన వనరులను గుర్తించాలి. అంటే ఆ కాన్సెప్ట్ని టీచ్ చేయడానికి ఎటువంటి టీఎల్ఎం కావాలి, విద్యార్థికి ఎటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది, ఈ కాన్సెప్ట్ని బోధించడం ద్వారా వాళ్ళు ఎటువంటి సామర్థ్యాలు పెంపొందించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అంశాన్ని బోధించడానికి ఉపయోగించాల్సిన బోధనా వ్యూహాలు, విధానాలు, పద్ధతులపై సరైన అవగాహన కలిగి ఉండటము, సరైన ఆలోచన కలిగి ఉండటము. ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలి. నెక్స్ట్, విద్య యొక్క సాధారణ లక్ష్యాలపై ఆలోచన ఉండడము. ఈ రాంగ్ అండి. మనం మ్యాథ్స్ చెప్తున్నాం కాబట్టి మ్యాథ్స్కి సంబంధించిన అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ విద్యార్థి ఆ పాఠంని వినడం ద్వారా లేకపోతే చెప్పడం ద్వారా ఎటువంటి సామర్థ్యాన్ని సాధిస్తాడు, లేకపోతే వాడి యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి, నెక్స్ట్ అదే దానికి సంబంధించిన టీఎల్ఎమ్స్ ఏ పద్ధతిలో బోధించాలి, ఈ 4 అంశాలని మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా ఒక కాన్సెప్ట్ మనం బోధించే ముందు. ABCD సరైన సమాధానం. చూడండి, ఆప్షన్ 1 ABCD మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ బిట్, పాఠ్యాంశాల అమరికలో సర్పిలాకార పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనము. సర్పిల పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. అసలు సర్పిల పద్ధతి అంటే ఏంటి అని చూద్దాం. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విభజించి ఒక భాగానికి మరొక భాగానికి మధ్య కాల వ్యవధి అనేది 3 లేదా 4 నెలలు ఉండేటట్లు అమర్చే పద్ధతే మనకి ఈ సర్పిల పద్ధతి. అయితే సర్పిల పద్ధతి యొక్క ప్రయోజనం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1, శీర్షిక ఒకేసారి పూర్తి చేయబడుతుంది. శీర్షికను మొత్తం ఒకేసారి బోధించే పద్ధతి శీర్షిక పద్ధతి. కాబట్టి ఆప్షన్ 1 సర్పిలాకార పద్ధతికి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2, శీర్షికపై లోతైన ప్రత్యేక అవకాశాలను అందిస్తుంది. ఇది కూడా శీర్షిక పద్ధతికి సంబంధించిందే. సర్పిల పద్ధతికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పాఠ్య ప్రణాళిక సామాగ్రిని సులభంగా నిర్వహించేందుకు అనుమతిస్తుంది. ఇది కూడా సర్పిల పద్ధతితో ఎటువంటి సంబంధం ఉన్నది కాదు. సర్పిల పద్ధతిలో మనకి ఏంటంటే ఒక భాగానికి మరొక భాగానికి మధ్యన 3 లేదా 4 నెలల సమయం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఆ 3 నెలలు అంటే ఫస్ట్ భాగం ఏదైతే ఉంటుందో దాన్ని బోధించేసిన తర్వాత 3-4 నెలల టైంలో నెక్స్ట్ మరొక భాగాన్ని బోధించే ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ చెప్పిన భాగాన్ని కూడా ఒకసారి పునర్విమర్శ అంటే రికాపిచ్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సర్పిల పద్ధతి యొక్క
ప్రధానమైన ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చును. సో అదే ఇచ్చారు ఇక్కడ, విషయ పునర్విమర్శకు అవకాశాలను కల్పిస్తుంది. ఇది సరిపిల్ల పద్ధతి యొక్క ప్రయోజనము. ఓకేనా. నెక్స్ట్ బిట్. ఇంక ఈ సరిపిల్ల పద్ధతులు ఏంటంటే అండి, ఈ సరిపిల్ల పద్ధతి అనేది మనోవైజ్ఞానికము, శిశు కేంద్రీకృతము. ఓకేనా. ఓకే. నెక్స్ట్ బిట్. విద్యార్థులు గణిత భావనలను తప్పుగా అర్థం చేసుకోవడాన్ని గణితోపాధ్యాయుడు ఎలా తొలగించాలి? సో గణితానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో విద్యార్థి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు కదా, సో వాటిని ఎలా తొలగించాలి యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్గా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్, నిర్వచనాలను సూత్రాలను కంఠస్థంతో జ్ఞప్తి చేసుకోవడానికి ప్రోత్సహించడము. సో సూత్రాలని నిర్వచనాన్ని బట్టి పట్టమని చెప్తామా? సో అలా రాంగ్ అండి. నెక్స్ట్, సందేహాలను సరైన వివరణలతో నివృత్తి చేయటము. సో డౌట్స్ని సరైన వివరణలతో లేకపోతే ఉదాహరణలతో వివరించటము. నెక్స్ట్ థర్డ్ ఆప్షను, తప్పుడు భావనలను విస్మరించడము. సో తప్పుడు భావనలను విస్మరించడం మర్చిపో అని చెప్తామా? సో కాన్సెప్ట్ని వాడు తప్పుగా చేస్తున్నాడు అనుకోండి, సో సర్లే చేస్తాడు అని చెప్పేసి మనం వదిలిపెట్టేస్తాం అనుకోండి, వాడు ఇంకా తప్పుగానే నేర్చుకుని ఇంకా ఆటోమేటిక్గా మ్యాథ్స్లో అధాపాతాలానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది కూడా రాంగ్. ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరచడము. సో వాడికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోతే వాడి కాన్సెప్ట్ అనేది వాడు అర్థం చేసుకున్నది కరెక్టా రాంగ్ అనేది మనకు ఎలా తెలుస్తుందండి? సో ప్రశ్నించడానికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరచడం అన్నాడు కాబట్టి ఇది రాంగ్. సో చూడండి, సెకండ్ ఆప్షన్, సందేహాలను సరైన వివరణలతో నివృత్తి చేయటము. డౌట్స్ని సరైన ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాడికి క్లారిఫై చేయాలి. అప్పుడు వాడు గణిత భావాలను తప్పుగా అర్థం చేసుకోవడానికి మనము తొలగించవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ బిట్. ఏ పద్ధతిలో అనుభవం మరియు ఆవిష్కరణ ద్వారా నేర్చుకునే వాతావరణం ఉంటుంది? సో అనుభవము అంటే ఏదన్నా ఒక దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా, అదేవిధంగా ఆవిష్కరణము కనుగొనడం ద్వారా. సో మనము అనుభవము ఆవిష్కరణ మనకి ఎక్కడ ఉంటుందంటే గణిత ప్రయోగశాల అంటే ప్రయోగశాల పద్ధతిలో ఉంటుంది. ఓకేనా. ల్యాబొరేటరీ మెథడ్. ఓకేనా. అనుభవము ఆచరణ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ల్యాబొరేటరీ మెథడ్, ప్రయోగశాల పద్ధతి. ఓకే. నెక్స్ట్ బిట్. గణిత ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో ఈ క్రింది మానవ నిర్మితి నిర్మాణాల ద్వారా రేఖాగణిత ఆకారాలు మరియు సౌష్ఠవాన్ని మరింత సముచితంగా బోధించగలరు. సో మనం విద్యార్థులను ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకుని వెళ్ళామనుకోండి, సో అక్కడ ఎటువంటి మానవ నిర్మితాలు ఏవైతే ఉంటాయో, వంతెనలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, నెక్స్ట్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే కట్టడాలు కానివ్వండి, వేటిని చూపించి సౌష్ఠవం కాన్సెప్ట్ని మనము బోధిస్తామని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్, వినోదభరిత పార్కులు చూపిస్తూ మనం ఎలా చెప్తామండి సౌష్ఠవం కాన్సెప్ట్ చెప్పాలంటే మనం కట్టడాలను కానివ్వండి, లేకపోతే చెక్కిన శిల్పాలను కానివ్వండి, ఇటువంటి వాటిని చూపించి సౌష్ఠవం కాన్సెప్ట్ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఒక చెట్టు యొక్క ఆకును చూపిస్తూ కూడా మనం సౌష్ఠవం కాన్సెప్ట్ని బోధించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, సినిమా వర్క్షాపులను కూడా రాంగ్ అండి. నెక్స్ట్ బీచ్ సంబంధిత ప్రదేశాలను చూపిస్తూ మనము సౌష్ఠవం కాన్సెప్ట్ ఎలా చెప్తామండి? నెక్స్ట్ చారిత్రక కట్టడాలు, నెక్స్ట్ శిల్పాలు, వీటిని చూపిస్తూ మనము సౌష్ఠవం సిమెట్రీ అనే కాన్సెప్ట్ని బోధించవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్. సవరించిన బ్లూమ్ వర్గీకరణను సిద్ధం చేయడానికి అండర్సన్, క్రత్వాల్ ఆశించిన ప్రధాన ప్రయోజనం ఏంటి? సో సవరించిన బ్లూమ్ యొక్క వర్గీకరణ సిద్ధం చేయడానికి అండర్సన్ మరియు క్రత్వాల్లో ఆశించిన ప్రధాన ప్రయోజనం ఏంటంటే అభ్యాసన లక్ష్యాల స్పష్టత, వినియోగాన్ని మెరుగుపరచడము. ఓకేనా. సో అభ్యాసన లక్ష్యాల స్పష్టత మరియు వినియోగాన్ని మెరుగుపరచడం అనేది సవరించిన బ్లూమ్ వర్గీకరణ సిద్ధం చేయడానికి అండర్సన్ మరియు క్రత్వాల్లో ఆశించిన ప్రధాన ప్రయోజనము. ఓకేనా. నెక్స్ట్ బిట్. యూనిట్ను బోధించే ముందు ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని ఏం చేయాలి? ఏదైనా ఒక యూనిట్ను బోధించే ముందు బోధనోపకరణాలు అంటే టీఎల్ఎమ్స్ని ఉపాధ్యాయుడు ఏం చేయాలని చెప్తున్నాడు. ఆ యూనిట్కి సంబంధించి టీఎల్ఎంని ఫస్ట్గా ప్రిపేర్ చేసుకుని, అంటే వాటిని కలెక్ట్ చేసుకుని లేకపోతే ప్రిపేర్ చేసుకుని ఆ యూనిట్కి సంబంధించి సిద్ధంగా ఉంచాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. వాటిని సురక్షితం కాని ప్రాంతంలో ఉంచాలి. సో టీఎల్ఎమ్స్ సురక్షితం కాని ప్రాంతంలో ఉంచుతామా మనము యూనిట్ని బోధించే ముందు? రాంగ్. వాటిని అస్తవ్యస్తంగా ఉంచాలి. ఇది కూడా
రాంగ్. నెక్స్ట్ వాటిని ముందుగానే సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి. ఎస్ అని చెప్పాను ఆల్రెడీ. యూనిట్ని బోధించే ముందు ఆ యూనిట్కి సంబంధించి టీఎల్ఎంని ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, యూనిట్కి నిమిత్తం లేని బోధనా సామాగ్రిని సేకరించాలి. రాంగ్. సో వీటికి సరైన సమాధానం ముందుగానే వాటిని సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచాలి. యూనిట్ని బోధించే ముందు ఉపాధ్యాయుడు బోధనా సామాగ్రిని ఏం చేయాలి? ముందుగానే వాటిని సిద్ధం చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్. టాపికల్ అప్రోచ్లోని ప్రధాన లోపం ఏమిటి? టాపికల్ అప్రోచ్ అంటే శీర్షికా విధానము లేదా శీర్షికా ఉపగమం అంటాం అనమాట. సో ఈ శీర్షికా విధానంలో ప్రధానమైన లోపం ఏంటి అని అడుగుతారు. తార్కిక క్రమలోపము. సో శీర్షికా విధానంలో కూడా మనకి తార్కిక క్రమం అనేది ఉంటుందండి. ఒక టాపిక్ని ఒకే క్లాస్లో బోధించినప్పటికీ సో టాపిక్ అరేంజ్మెంట్లో మనకి తార్కికత అనేది కనిపిస్తుంది కాబట్టి సో తార్కిక క్రమంలో లోపం ఉండదు. నెక్స్ట్ ఉపాధ్యాయుని కనిష్ట పాత్ర. మిగిలిన అన్ని పద్ధతుల్లో ఉపాధ్యాయుని పాత్ర ఎలా అయితే ఉంటుందో సో టాపికల్ అప్రోచ్లో కూడా ఉపాధ్యాయుని పాత్ర అంతే ఉంటుందండి. సో ఏమి కనిష్ట పాత్ర అంటే ఏముండదు. ఓకేనా. నెక్స్ట్ అంశాల మధ్య సంబంధం లేకపోవడము. ఏంటి? శీర్షికా విధానంలో అంశాల మధ్య సంబంధం ఉండేటట్టే అరేంజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇది శీర్షికా విధానంలో బోధించామనుకోండి. సో అక్కడ ఎలా అంటే సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 3x3 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ మ్యాట్రిక్స్, ఎడిషన్, మ్యాట్రిక్స్, సబ్స్ట్రాక్షన్స్ ఇలా చెప్తాము. అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా ఒకదాని మధ్యన ఒకటి సంబంధం ఉండే టాపిక్స్ వైజ్ మనం చెప్తాము. సో అంశాల మధ్య సంబంధం కూడా ఉంటుందండి. సో నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే కనుక విద్యార్థుల పరిపక్వత స్థాయిని పరిగణలోకి తీసుకోదు. ఎస్, ఈ శీర్షికా విధానం అనేది విద్యార్థుల యొక్క పరిపక్వత స్థాయిని పరిగణలోకి తీసుకోదు. ఇది ఈ శీర్షికా విధానం యొక్క ప్రధానమైన లోపంగా మనం చెప్పుకొనవచ్చును. సో ఏంటంటే వాడు ఆ స్థాయిని బట్టి ఇప్పుడు ఏకేంద్ర పద్ధతిలో చూసుకోండి. సో నెంబర్ సిస్టమ్ అంతా ఒకేసారి చెప్పేయాలని చెప్పేది శీర్షికా విధానం. నెంబర్ సిస్టమ్ని వాటి కాఠిన్యత, విద్యార్థుల పరిపక్వత స్థాయిని అనుసరించి వివిధ తరగతులకు విస్తరించాలని చెప్పేది ఏకకేంద్ర పద్ధతి. సో మనకి ఇక్కడ ఏంటంటే శీర్షికా విధానం అనేది విద్యార్థుల యొక్క పరిపక్వత స్థాయిలను పరిగణలోనికి తీసుకోదు. ఇది దీని ప్రధాన లోపంగా చెప్పుకొనవచ్చును. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచిత మార్గము. సో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క తప్పులను సరిదిద్దడానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి? అందరిలో విమర్శించాలా? ఎప్పుడు కూడా అలా చేయకూడదండి. అందరిలో మనం స్టూడెంట్స్ని విమర్శిస్తే వాళ్ళకి మన మీద వ్యతిరేక భావనలు అనేవి ఏర్పడవచ్చును, లేకపోతే ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఉండదన్నమాట. సో అలా కూడా మనం చేయకూడదండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళని అందరిలో విమర్శించమంటే వాళ్ళు నెక్స్ట్ డే స్కూల్ మానేస్తాము అలా చేస్తారు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా అందరిలో విమర్శించకూడదు. ఏం చేయాలంటే నిర్మాణాత్మక పరిపుష్టిని అందించాలి. ఇప్పుడు వాడు ఏమైనా తప్పు చేశాడు అనుకున్నా అలా చేయకూడదమ్మా, ఎలా చేయాలి, లేకపోతే కరెక్ట్ వేస్ని మనము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయాలి. నిర్మాణాత్మక పరిపుష్టిని అందించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచితమైన మార్గము నిర్మాణాత్మక పరిపుష్టిని అందించడము. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాము. లోపాలను విస్మరించడము. సో వాళ్ళ లోపాలను మనం పట్టించుకోలేదనుకోండి ఆటోమేటిక్గా వాడు తప్పులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా లోపాలను విస్మరించకూడదు. నెక్స్ట్ అదేవిధంగా అన్వేషణను నిరుత్సాహపరచడము. అన్వేషణ ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలిగా నిరుత్సాహపరచకూడదండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము ఉపాధ్యాయుడు విద్యార్థుల తప్పులను సరిదిద్దడానికి అత్యంత సముచితమైన మార్గము నిర్మాణాత్మక పరిపుష్టిని అందించటము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే మనము విద్యా ప్రక్రియలో ఏం చేస్తాం, మన స్కూల్లో తీసుకోండి. సో అప్పుడప్పుడు సో ఎక్స్పర్ట్ని కానివ్వండి, ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్ని కానివ్వండి, విద్యార్థులను తీసుకుని వచ్చి మన స్కూల్లో వాళ్ళ చేత డెమోస్ ఇప్పించడము ఇటువంటి చేస్తూ ఉంటాం. సో అలా వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్స్కి గైడెన్స్లా ఫీల్ అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళకి మోటివేషను, వాళ్ళు వచ్చి సైంటిస్టుల గురించి వీళ్ళ గురించి చెప్పారంటే వీళ్ళు కూడా భవిష్యత్తులో మేము కూడా అంత గొప్ప స్థితికి వెళ్ళాలి అనే ప్రేరణ అనేది కలుగుతుంది. కాబట్టి విద్యా ప్రక్రియలో విశిష్ట విద్యావేత్తలు పాల్గొనడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మార్గదర్శకత్వం మరియు ప్రేరణ అందించడము. ఓకేనా, ఎవరికి? విద్యార్థులకి. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థులకే కాదండి, టీచర్స్ కూడా. సో టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక అంశాన్ని బోధించిన తర్వాత సో వాళ్ళు బోధించే విధానంలో మన బోధనకి సో మెరుగుపరచుకోవడానికి కూడా మనకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్యూసినియర్ స్ట్రిప్స్
క్రింది గణిత అంశాలను నేర్చుకున్నటకు విద్యార్థులకు తోడ్పడతాయి. ఓకేనా, క్యూసనేర్ పట్టీలు అనేవి సో కూడికలు తీసివేతలు చేయడానికి విద్యార్థులకు ఉపయోగపడతాయి. అదే నేపియర్ పట్టీలు అయితే గుణకారాలు చేయడానికి. ఓకేనా, క్యూసనేర్ పట్టీలు కూడికలు తీసివేతలకి, నేపియర్ పట్టీలు మల్టిప్లికేషన్స్కి. నేపియర్ పట్టీలను ఉపయోగించి ఎంత పెద్ద గుణకారాన్ని అయినా మనం సులభంగా చేయవచ్చును. ఈ క్యూసనేర్ స్ట్రిప్స్ అన్నాడు కాబట్టి క్యూసనేర్ స్టెప్ని ఉపయోగించి కూడుకులు తీసివేతలు అనేవి పిల్లలకి నేర్పించవచ్చును. ఓకేనా, నెక్స్ట్ బిట్. బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యా ప్రమాణాలు ఏర్పరచడం యొక్క ఉద్దేశము. బోధన అభ్యాసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్యాలను నిర్దేశించటము, టు సెట్ ద గోల్స్. ఓకే, బోధన అభ్యాసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశము లక్ష్యాలను నిర్దేశించటము. ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్ బట్టిని ప్రోత్సహించటము, అభ్యాసకుని సామర్థ్యాలు మించి అదనపు సమాచారాన్ని అందించటము, ఉపాధ్యాయుని ప్రమేయాన్ని తగ్గించటము. సో చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ అభ్యాసకుడి సామర్థ్యానికి మించిన అదనపు సమాచారం అందించడం. సో విద్యా ప్రమాణాలు అంటే ఏంటంటే ఆ తరగతిలో ఆ స్థాయికి ఆ విద్యార్థి ఏం సాధించాలని చెప్పేవి మనకు విద్యా ప్రమాణాలు. అలాంటప్పుడు అభ్యాసకుడి సామర్థ్యానికి మించి అదనపు సమాచారాన్ని అందించమని ఎలా చెప్తాయి? బట్టి స్మృతిని ఎందుకు ప్రోత్సహించమంటాయి? ఉపాధ్యాయుని ప్రమేయాన్ని తగ్గించడం. ఉపాధ్యాయుని ప్రమేయాన్ని తగ్గించడానికి విద్యా ప్రమాణానికి ఏ సంబంధం లేదండి. సో ఇంకా టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏది గణిత తార్కికతలో భాగం కాదు? సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో గణిత తార్కికతలో భాగం కానిది హైపోథసిస్, పరికల్పన చేయటము. సో పరికల్పన చేయటము, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మనం ఏం చెప్పుకున్నామో తార్కికతకు సంబంధించినవి. సో పరికల్పన చేయడం అనేది తార్కికతలో భాగమే. సాధారణీకరించడం కూడా తార్కికతకు సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా సమర్థించడము, జస్టిఫైయింగ్, ఇది కూడా తార్కికతకు సంబంధించింది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం తార్కికతతో సంబంధం లేనిది, తార్కికతలో భాగం కానిది ఏంటంటే ఆత్మశ్రయత, సబ్జెక్టివిటీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్రింది వాటిలో ఏది గణిత తార్కికతలో భాగం కాదు అంటే సబ్జెక్టివిటీ, ఆత్మశ్రయత. ఓకేనా, సో ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.